హలో అందరికీ. సంవత్సరం అంతా ముక్క గట్టిగా పచ్చడి ఎర్రగా ఉండే విధంగా ఆవకాయ నిల్వ పచ్చడి ఈ విధంగా పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకుంటే పచ్చడి పాడే ఛాన్సే లేదు. ఫస్ట్ మంచి పుల్లటి కాయల్ని సెలెక్ట్ చేసుకోవాలి. పచ్చిమామిడికాయల్ని ఈ విధంగా కడుక్కొని తడి లేకుండా తూడ్చుకొని పొట్టు తీసేసుకోవాలి. మామిడికాయ మీదకి వెళ్ళి తీసేసుకున్నాక ఇది చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. మామిడికాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకున్నాక ఆవాలని ఒక అర్ధగంట సేపు ఎండనివ్వాలి. గ్రైండర్ పట్టే ముందు ఈ విధంగా ఎండాక గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా పొడి అవుతుంది. ఈ ఆవపిండిని పక్కన పెట్టుకోవాలి. ఈ మామిడికాయ ముక్కలలో పచ్చి పల్లి నూనె పోసుకోవాలి. వేడి చేయొద్దు, పల్లి నూనెని వేడి చేయకుండా పచ్చిదే పోసుకోవాలి. ఈ విధంగా పోయడం వల్ల ముక్క అనేది సంవత్సరం పాటు గట్టిగా ఉంటుంది. పచ్చడి కూడా ఎర్రగా ఉంటుంది, కలర్ చేంజ్ కాదు. ఇదైతే అస్సలు స్కిప్ చేయకండి ఈ ప్రాసెస్. ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్నాక కొంచెం పసుపు వేసుకోవాలి, ఎక్కువగా వద్దు. వేసుకున్నాక కలుపుకొని ఇందాక పట్టి పెట్టుకున్న ఆవపిండిని ఇందులో వేసుకొని అంతా కలుపుకోవాలి ముక్కలకు పట్టే విధంగా. తర్వాత ఇందులోకి దొడ్డుప్పును వేసుకోవాలి. దొడ్డుప్పు గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. దొడ్డుప్పు అయితే సెట్ అవుతుంది ఈ పచ్చడిలోకి. తగినంత వేసుకోవాలి. వేసుకొని ఎర్ర కారప్పొడి వేసుకోవాలి. కొత్తది అయితే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి, కొత్త కారప్పొడి అయితే. ఈ విధంగా వేసుకున్నాక వేయించిన జీలకర్ర మెంతి పొడి ఒక స్పూన్ వేసుకోవాలి, టేబుల్ స్పూను. తర్వాత దంచిన వెల్లుల్లి వేసుకోవాలి, కచ్చపచ్చగా దంచాలి. వేసుకొని ముక్కలకంతా పట్టే విధంగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ఈ పచ్చడి పెట్టే ప్రాసెస్లో తడి అనేది ఎక్కడ తగలకుండా చూసుకోవాలి, లేకపోతే పచ్చడి పాడైపోతుంది. ఈ విధంగా కలుపుకోవాలి. మంచిగా పట్టాలి ముక్కకు మొత్తం కారం ఉప్పు అంతా. ఈ విధంగా మామిడికాయ నిల్వ పచ్చడి తయారు చేసుకోవచ్చు. తర్వాత ఈ పచ్చడికు ఎటువంటి పోపు అవసరం లేదు. పోపు లేకుండా తిన్నా కానీ చాలా రుచిగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇష్టం ఉన్న వాళ్ళైతే పోపు పెట్టుకోవచ్చు, కొంచెం కొంచెంగా పోపు పెట్టుకొని వాడుకోవచ్చు. అంతే, ఎంతో సింపుల్గా మామిడికాయ నిల్వ పచ్చడి తయారైపోయింది. ఇది గ్లాస్ జాడీలోకి ఎత్తాక ఇందులో కొంచెం వేడివేడి అన్నం వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది.